ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ సంఘమ, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. కొద్ది నిమిషాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము ఏ మాట మాట్లాడుకోబోతున్నామో తెలుసా? ఏ వాక్యము మాట్లాడుకోబోతున్నాం? దేవుడెవరు అనే విషయాన్ని మనము మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా గంభీరమైన పాయింట్. ఇది మనకు అందని పాయింట్, మన ఆత్మకి, మన జ్ఞానానికి చాలని పాయింట్. అయినా కూడా ఓ ప్రయత్నం చేద్దాం, దేవుడు మనలతో మాట్లాడతాడని ఆశపడుతున్నాం. ఓకే, దేవుడు ఎవరు అనే ఒక ప్రశ్న మనం అనుకుంటే మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? దేవుడు ఎవరు? మనము ప్రతి ఆదివారము దేవుడి కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుడి కోసమే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గంట దేవుడిని ధ్యానం చేసుకుంటున్నాం. ఎంత నాస్తికుడైనా దేవుడిని తలుచుకోకుండా ఉండలేడు. ఆ నాస్తిక స్వభావము మహా ఉంటే 40-45 వరకు ఉంటుంది. 45 దాటిందంటే 50 దాటిందంటే ఎంత గొప్పడైనా దేవుడా అనక తప్పదు. ఆ స్థితి భారతదేశం మట్టి మీద లేదు, ప్రపంచం మట్టి మీద ఉంది. ప్రపంచంలో ఎవరైనా సరే దేవుణ్ణి ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఆ దేవుడు ఎవరో ఒకసారి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఈ దేవుడు? ఎందుకు ఆయన్ని మనం ఆరాధించాలి? ఎందుకు ఆయన దగ్గరికి వచ్చి ప్రభు అని వేడుకోవాలి? మనకి వేరే సోర్స్ లేదా, వేరే ఆలోచన లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్లో ఒక ఆయన దేవుని చూద్దాం అనుకున్నాడు. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నది ఎవరు? మోషే. కొత్త నిబంధనలో ఉన్నది ఎవరు? జక్కయ్య. యేసు ఎవరో చూడగోరెను. జక్కయ్య యేసు ఎవరో చూడగోరెను. సరే, మరి పాత నిబంధనలో మోషే దేవుడెవరో అనుకున్నాడు. అంతకుముందు మోషే కన్నా ముందు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు అడగలేదా దేవుడు నువ్వెవరవయ్యా అని? అడగల. వాళ్ళకి ధైర్యం చాలా. దేవుడితో మాట్లాడటానికి కొంత కెపాసిటీ కావాలి. ఆయన్ని మనం ఈజీగా అర్థం చేసుకోలేం. మనం పురాణాలు చదివినప్పుడు కానీ, పాటల చిన్నపిల్లల పుస్తకాలు మనం చదివిన కథలు కానీ, ముని అనే అతను ఉంటాడు. ముని అంటే మౌనంగా తపస్సు చేసేవాడు. ఆ దేవుడు కనపడటం కోసము సంవత్సరాల తరబడి ప్రార్థన చేసేవాడు. సంవత్సరాలు కనపడితే ఎప్పుడో చివరికి కనపడి ఏం కావాలనేవాడు. నరుడా ఏమి నీ కోరిక అనేవాడు. అది ఎప్పుడు ఒక 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత. అంటే ఆ సంవత్సరాలు కూడా 10, 20 కాదు, 100, 1000 అన్ని వేల సంవత్సరాల తర్వాత దేవుడు కనపడి ఏంట్రా నీకేం కావాలరా అనేవాడు. ఇప్పుడు మనం ఈజీగా దేవుణ్ణి లెక్కలేని తనంగా వాడుకుంటున్నాం. దేవుడిని మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాం. దేవుడు అంటే ఆయన ఏదో మన జేబులో వస్తువులాగా, మనం పిలిస్తే పలికేవాళ్ళలాగా, మన ఇంట్లో పని మనిషిలాగా ఆయన్ని చాలా చీప్గా లెక్కలేస్తున్నాం. ఎంత చీప్ అయిపోయిందంటే, ఏ కొడుకు మాట వినకపోతే దేవుణ్ణి తిడతాం, పిల్లలు మాట వినకపోతే దేవుణ్ణి తిడతాం, ఇంట్లో పశువు మాట వినకపోతే దేవుణ్ణి తిడతాం. ఎందుకయ్యా ఈయన పుట్టించావు అని దేవుణ్ణి అంటాం. సో చిన్న విషయాలకి మనం చాలా తేలిగ్గా దేవుణ్ణి మనము డీల్ చేస్తాం. ఆయనతో మనం డీల్ చేసే విధానం చాలా రఫ్గా ఉంటుంది. కానీ దేవుడు అలా డీల్ చేయడం, దేవుడు నిన్ను చాలా జెంటిల్గా డీల్ చేస్తున్నాడు. అసలు దేవుడు అనే పదాన్ని పలకటానికి ఇజ్రాయేలీలు భయపడతారు. ఈరోజు కూడా, ఆ రోజు కాదు ఈరోజు కూడా ఇజ్రాయేలీలు భయపడతారు. దేవుడా అంటానికి మా పెదవులు అంత పవిత్రమైనవి కావు, మేము దేవుణ్ణి దేవుడా అనలేము అంటారు. అందుకే దేవుణ్ణి యెహోవా అంటానికి వాళ్ళు భయపడతారు. యెహోవా అనరాళ్ళు దేవుడు అంటారు. అది కూడా చాలా జాగ్రత్తగా అంటారు. ఎంత జాగ్రత్తగా అంటే, అనాలంటే ఇంట్లోకి వెళ్ళి నీళ్ళతో మొహం కడుక్కొని నోరు పుక్కులుచ్చిన తర్వాత దేవుడు అంటారట. అంత స్వచ్ఛంగా ఫీల్ అవుతారు దేవుణ్ణి, కనీసం పెదవులతో అంటానికైనా కూడా. మన బైబిల్లో కూడా యెషయా అన్నాడు ఒకసారి, ఆయన చూసినప్పుడు తట్టుకోలేక, అయ్యా నేను నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నాను, నేను పడిపోతున్నాను, నా పెదవులు మంచివి కావు, నేను పడిపోయాడు. ఆయన చూసిన యోహాను పడిపోయాడు. ఆయన చూడటానికి ధైర్యం చాలా. సో అసలు దేవుడిని మనము, దేవుడు అంటే ఎవరు, దేవుడు ఇప్పుడు ఈరోజు మనము దేవుడు అంటే ఎవరు, దేవుడిని చూడగలమా, ఎలా చూడగలము అనే విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఒరిజినల్ దేవుడు అనే మాటకి ఇంగ్లీష్లో డెఫినేషన్ ఏమిచ్చాయంటే, గాడ్ ఈజ్ ఆఫెన్ కన్సీవ్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఎంటిటీ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. ఎంటిటీ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. దేవుడు అంటే ఎవరంటే
ఉన్నాడు అంటానికి రుజువు. ఎంటిటీ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండటం. కలిగి ఉండటం అంటే ఇది ఉందని చెప్పడానికి మనం దేవుడినే కొలుస్తాం, దేవుడినే బేస్ పాయింట్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కాలాన్ని కొలవాలంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అంటున్నాం. ఈ క్రీస్తు దేవుడు, క్రీస్తు యేసు కాదు, క్రీస్తు దేవుడు. మీకు ఈ విషయం తెలియచేయాలి. దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఒక రాష్ట్రానికో ఒక కంట్రీకో లేదా ఒక భూమికో సంబంధించిన వాడు కాదు, సర్వ సృష్టికి సంబంధించిన వాడు. ఆయన ఎప్పటికీ ఉండేవాడు, ఎవరికి అందనేవాడు, అన్ని ఎగ్జిస్టెన్స్కి ఎంటిటీ ఉన్నవాడు. ఉన్నాడని చెప్పడం రుజువు దేవుడే. మన మానవ మేధస్సుకు అందని జ్ఞానం దేవుళ్ళలో ఉంటుంది. అంత గొప్ప వ్యక్తిని, అంత గొప్ప దైవ తత్వాన్ని ఈరోజు మనము జస్ట్ ఒక మాటల్లో, కొన్ని మాటల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనము ఒక పువ్వును చూస్తే ఆ పువ్వు పెరిగే విధానం, ఆ పువ్వు వెచ్చుకుపోయే విధానం, పరిమళించే విధానం, ఆ స్మెల్, అది వాడిపోయిన విధానం, అది రాలిపోయే విధానం, ఇదంతా ఒకరోజే. ఈ ఒక్కరోజులో ఆ అందమైన పువ్వు ఎంత గొప్పగా ఉంటుందో, అది అడవి పువ్వు అయితే, అంటే మనకు లెక్క ఎంత పువ్వు, చిన్న పువ్వు, అడవి పువ్వు అంటే గడ్డి పువ్వు. ఈ గడ్డి పువ్వుకి ఎంత వైభవం ఇచ్చాడు దేవుడు. ఎంత వైభవం అంటే అది ఎంత అందంగా ఉంటుందో ఆ పువ్వు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది దేవుడు గుర్తు రావాలి. అబ్బా ఎంత బాగుందో దేవుడా, ఎంత బాగా చేసేవయ్యా ఈ పువ్వుని అంటాం. అంటే సర్వములోని సృష్టిలో ప్రతి వస్తువు ఆయన చేతనే క్రియేట్ చేయబడింది, ఆయనే దాన్ని చేశాడు. అంటే మనము సైంటిఫిక్గా రీజన్గా వెతికితే దేవుడు వచ్చి చేయబెట్టి కిరుగుతున్నాడా, దీన్ని తయారు చేస్తున్నాడంటే నో. ఆయన ఆజ్ఞను పట్టి అన్ని ఫామ్ అవుతాయి. కలుగునుగా కంటే అవి కలుగుతాయి. పంచభూతములు అని మనం అంటూ ఉంటాం. పంచభూతములు అంటే ఏంటి? గాలి, నీరు, నింగి, నేల, నిప్పు. ఇవి 5 కూడా దేవుడు తయారు చేయలేదు. కలుగునుగాక అన్నాడు, కలిగిని అంతే. ఆకాశము, భూమి, ఇవన్నీ మన కోసం. ఇవి లేనిది మనం బ్రతకలేం. ఈ 5 లేకుండా మనం బ్రతకలేం. కానీ ఈ 5 మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిన సంగతి మనకు తెలియదు. ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పాల. దేవుడా, నాకు మంచి ఆకాశం ఇచ్చేవయ్యా, మంచి గాలి ఇచ్చేవయ్యా, మంచి భూమి ఇచ్చేవయ్యా అని మనం ఎప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాల. నువ్వు థ్యాంక్స్ చెప్పకపోయినా దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం ఫ్రీగా ఇచ్చిన వస్తువు అది. చిన్నపిల్లలకి మనం ఏదైనా ఐటమ్స్ వస్తువు కొనుక్కొచ్చి ఇంట్లో పెడితే వాడు స్వీటో హాటో తెస్తే చిన్నపిల్లలు హ్యాపీగా తింటూ ఉంటారు. తండ్రి ఏంటి వీటి థ్యాంక్స్ చెప్పలేదని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడా? తండ్రి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయడు. కానీ పిల్లలు తింటూ ఉంటే సంతోషపడతాడు. నా బిడ్డలు నేను తెచ్చిస్తే వాళ్ళు తింటున్నారే అనే ఒక ఫీల్లో ఉంటాడు దేవుడు. కాబట్టి నువ్వు సృష్టిని ఎంజాయ్ చేస్తుంటే, లోకాన్ని ఎంజాయ్ చేస్తుంటే, ప్రపంచంలో చుట్టూ నువ్వు తిరుగుతుంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. యాక్చువల్గా దేవుడు మగాడు కాదు, స్త్రీ కూడా కాదు. అసలు దేవుడు అనేది ఒక మనిషి కాదు, అదొక ఫీల్, అదొక సోల్. ఇదొక సోల్. ఆ ఆత్మను మనం చూడలేం. మనం గట్టిగా ప్లాన్ చేసుకుంటే గాలి ఉంది, గాలిని మనం అనుభవించగలము, ఫీల్ అవ్వగలము, కానీ చూడలేము. కరెంట్ ఉంటుంది, ఆ కరెంటు మనం ఫీల్ అవ్వగలము, అనుభవించగలము, కానీ దాన్ని చూడలేము. అలాగే దేవునిని మనము చూడలేము. ఆయన ఆత్మ. ఆత్మ అంటే ఒక స్పిరిట్. ఆత్మకి ఆవేశం ఉంటుంది, ఆత్మకి రసాలు ఉంటాయి. అంటే కరుణరసము, ప్రేమరసము, దయారసము, ఇవన్నీ ఉంటాయి. కోపం కూడా ఉంటుంది. ఆత్మ అన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేయగలదు, బేర్ చేయగలదు. దేవుడు అన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేయగలడు. యేసుక్రీస్తు అంటే మనిషిగా పుట్టాడు కాబట్టి కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు కన్నా ముందు దేవుడు చాలా ముందు వాడు. యేసుక్రీస్తు వయసు 33 సంవత్సరాలే, కానీ దేవుడి వయసు 33 సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు. ఆ కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు యేసుక్రీస్తుగా పుట్టినప్పుడు 33 ఇయర్స్ మాత్రమే భూమి మీద ఒక మనిషిగా జీవించాడు. అంతకుముందు దేవుడే, ఆ తర్వాత దేవుడే, ఇప్పటికీ కూడా దేవుడే ఆయన. కొన్ని బైబిల్ రిఫరెన్స్లు చూసుకుందాం. దేవుడు ఎవరంటే ఈరోజు మనం ముఖ్యమైన 3 పాయింట్స్ వద్దాం. దేవుడు అనేవాడు ఇట్ ఈస్ ఏ యునిక్ ఫీల్. దేవుణ్ణి మనము ఇట్ ఈస్ ఏ యునిక్ ఫీల్. ఎలా మనం దేవుణ్ణి మనం ఫీల్ అవ్వాలి అంటే, మోషే అడుగుతాడు, నువ్వు ఎవరివి, నేను నిన్ను ఏమని పిలవాలి? ఎవరికన్నా బయట వాళ్ళకి చెప్పాలంటే ఏమని చెప్పాలి? దేవుడి గురించి ఏమని చెప్పాలంటే అప్పుడు మోషేతో దేవుడు అంటున్న మాట నిర్గమకాండము 3వ అధ్యాయము
14వ వచనంలో ఏమంటున్నాడంటే అందుకు ఆ, 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 ఆ. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ఉన్నవాడు అంటున్నాడు. ఉండువాడు, ఉన్నవాడు, అనువాడు. ఇంతకు మించి డెఫినేషన్ బైబిలే కాదు ఇంకెక్కడో దొరకదు నీకు. ఎందుకంటే దేవుడు ఎవరు? ఉన్నాడు. దేవుడు ఎవరు? ఉన్నవాడు. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నవాడు. ఎప్పుడున్నాడు? ఎప్పుడూ ఉన్నవాడు. సో దేవుడికి ఒక పేరు పెట్టడం, దేవుడికి ఒక ఏరియా ఇవ్వటం, దేవుడికి ఒక క్యారెక్టర్ ఇవ్వటము, దేవుడిని ఒక ఏరియాకి సంబంధించిన మనిషిగా చూడటము కాదు. అది ఆయన ఉన్నవాడు అంతే, ఎప్పటికీ ఉన్నవాడు, అప్పటికీ ఇప్పటికీ ఇంకెప్పటికైనా కూడా ఉన్నవాడు. అందుకే ఆయన ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ పేరేం పెట్టి తన పేరు తనే చెప్పుకున్నాడు. నేను ఉన్నవాడను, అనువాడను. నువ్వు నోరు తెరిస్తే నేనే మాట్లాడతాను, నువ్వు కళ్ళు తెరిస్తే నేనే కనిపిస్తాను నీకు. దేవుడు ఉన్నవాడు, అనువాడు అంటే అన్నీ తానే అయి ఉన్నవాడు. అన్నీ తానే అయి ఉన్నవాడు అంటే ఈ లోకములో ఏదైనా ఉందంటే అది ఆయనే. అది ఆయన ద్వారానే జరిగింది. ఆయన ద్వారా, ఆయన చేత, ఆయన వలన కలిగిన కార్యక్రమము ఈ సృష్టి మొత్తము కూడా. అందుకే దేవుడు అనేవాడు ఉన్నవాడు, అనువాడు, ఎప్పటికీ కూడా. దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ పవర్, నిలబడి ఉండే శక్తి. ఆ శక్తికి ఆది అంతము లేని శక్తి. గొప్ప దేవుడికి మనం దాన్ని గమనిస్తూ ఉన్నాం. ఓకే, మరి జక్కయ్య విషయంలో కూడా జక్కయ్య దేవుడిని చూడాలనుకున్నప్పుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య జక్కయ్య పిలిస్తే వచ్చాడా? జక్కయ్య పిలవకపోతే వచ్చాడా? పిలవకపోతే వచ్చాడు. యేసయ్యకి ఏం తెలుసు జక్కయ్య పిలుస్తాడని? జక్కయ్య నా కోసం ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి యేసయ్యకి ఎలా తెలుసు? ఎందుకు తెలుసు అంటే ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. అంటే ఒక సోల్, ఒక ఆత్మ డిపార్ట్ అయ్యి, కొంత ఆత్మ డిపార్ట్ అయ్యి మనిషిలోకి వచ్చింది. దేవుని ఆత్మే. దేవుడు నోట్లోంచి ఊదటం వల్ల ఆ ముక్కులోకి మనలోకి వచ్చిన ఆత్మ దేవుడిదే ఆత్మ. సో దేవుడి ఆత్మ సగం అక్కడ సగం ఇక్కడ ఉంది. సో నేనేమనుకుంటే దేవుడు తెలిసిపోతుంది కదా. దేవుడు ఆత్మ సగం అక్కడ సగం ఎక్కడ ఉన్నప్పుడు నా హృదయంలో నేనేం తలంచుకుంటానో అక్కడ ఉంటుంది కదా. కాబట్టి దేవుడికి ఆటోమేటిక్గా నువ్వు ఏమనుకున్నా తెలిసిద్ది. నువ్వు చెడ్డ అనుకున్నా తెలిసిద్ది, మంచి అనుకున్నా తెలిసిద్ది. హీ కెన్ జడ్జ్ యూ. ఆయన నేను రూల్ చేయగలడు. నువ్వు ఏమనుకుంటున్నావో ఆయనకి తెలుసు. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే ఆయన సంచరించుచు ఎరుకో గుండా ప్రవేశించారు అనే పదం ఉంది. జక్కయ్యని టచ్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన వాడిన పదం, బైబిల్లో వాడిన పదం ఏంటంటే ఆయన సంచరించుచు ఎరుకోలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను అని ఉన్నది. అంటే అర్థం ఏంటి? సంచరించడం అంటే అర్థం ఏంటి? సంచరం అంటే తిరగటం, వెతకటం. ఆయన ఎరుకో పట్టణం వచ్చి వెతుకుతున్నట్ట. ఎవరి కోసం? జక్కయ్య కోసం. జక్కయ్య కూడా వెతుకుతున్నాడు. యేసు ఎవరో చూడగోరేను. యేసు ఎవరు అంటే జక్కయ్య మనసులో అనుకున్న కోరిక యేసయ్యకి మనసులో, ఆయన మనసులో అర్థమైపోయి జక్కయ్య కోసం వచ్చేసాడు. సో సహోదరి సహోదరుడా, ఆయన ఆత్మ అయితే ఆ ఆత్మ నీలో కూడా ఉంది. ఆయన దేవుడు అయితే నువ్వు దేవుని బిడ్డవు. ఆయన దేవుడైతే నువ్వు దేవుని బిడ్డవు. అంటే దేవుని ఆత్మ నీలో కూడా సగం ఉంది కాబట్టి నువ్వు దేవుడిని నువ్వు ఎక్కడో వెతకాలంటే నీలో నువ్వు వెతుక్కో. నీలో నువ్వు వెతుకు, దేవుడు నీకు తప్పకుండా కనిపిస్తాడు. రెండవ మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ నేను ఎలాంటి వాడినో చెప్పుకుంటున్నాడు. ప్రకటన 1:18. ఎస్, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. 3 మాటలు చెప్తున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. అసలు దేవుడికి వయస్సు ఉంటుందా? దేవునికి వయస్సు ఉంటుందా? వయసు ఉంటే దేవుడు ఎట్లా అవుతాడు? సర్టెన్ ఏజ్ ఉందంటే దేవుడు కదా మానవుడే. పుట్టినరోజు గిట్టినరోజు క్యాలిక్యులేట్ చేస్తే మనిషికే, దేవుడు క్యాలిక్యులేట్ చెయ్యం. దీన్ని బేస్ చేసుకుని క్రిస్మస్ చేయొద్దని కొంతమంది అంటున్నారు.
క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే జస్ట్ గుర్తు కోసమే తప్ప ఆయన దేవుడు తీసుకొచ్చి దేవుడు అందులో పెట్టట్లేదు. ఓకే, అది వేరే విషయం. ఇక్కడ దేవుడు తను తాను గురించి ఏమని చెప్పుకుంటాడంటే, నేను ఉన్నవాడను, జీవించువాడను, మొదటివాడను, కడపటివాడను. ఫస్ట్ నేనే ఉన్నాను, లాస్ట్లో కూడా నేనున్నాను. ఈ ఫస్ట్ ఈ లాస్ట్ అంటే ఏమిటి? జీవించు ఉన్నాడు, మధ్యలో ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, మధ్యలో ఉన్నవాడు, మూడు ఒకటే. ఈ మూడు నేనే, నేను జీవించువాడు నేనే అంటున్నాడు. మొదటి కడపటి అంటే మన ఇంగ్లీష్లో ఏదన్నా చెప్పాలంటే అరే A to Z చెప్పరా అంటారు. అంటే మొదటి నుంచి చివరి వరకు చెప్పని అర్థం. అదే ఇంగ్లీష్లో రోమన్ లాంగ్వేజ్ చెప్తే ఆల్ఫా ఒమేగా అంటాం. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే ఏ, నేనే జెడ్, నేనే మొదలు, నేనే చివరు అని దేవుడు తను కనుక చెప్పుకుంటుంటే మనకి ఆ ఆలోచన అంత దీర్ఘమైన ఉద్దేశాలు మనకు కలవవు కాబట్టి ఆయన గురించి మనం లైట్గా తీసుకుంటాం. ఆ మాట చెబుతున్నాడు యోహాను సువార్త 1:1 చూడండి. యోహాను సువార్త 1:1 అక్కడ ఒక మాట విందాం. చాలు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు అంటే ఏమిటి? ఆది యందు అంటే ఏమిటి? అనాది. ఓకే, ఇంగ్లీష్ చూడు. ఆది యందు, ఆది ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ఇన్ ద బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ అంటే బిగినింగ్ ఉందంటే ఎండింగ్ కూడా ఉన్నట్టు లెక్కే కదా. బిగినింగ్ ఉందంటే ఎండింగ్ ఉన్నట్టు లెక్క. బిగినింగ్ ఎండింగ్ ఉంటే దేవుడు ఎట్లా అవుతాడు? అంతే కదా. బిగినింగ్ ఎండింగ్ ఉంటే దేవుడే కాదు. ఒక పుట్టినరోజు, ఒక గిట్టినరోజు ఉంటే దేవుడే కాదు. ఇక్కడ ఆది యందు బిగినింగ్ అని అర్థం. ఏం బిగినింగ్ ఇక్కడ? ఈ బిగినింగ్ దేవుని ఉద్దేశం బిగినింగ్ వేరు. ఇక్కడ బిగినింగ్ అంటే ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించని ఉంది. ఈ ఆది ఏంటంటే మానవుడు పుట్టుకకు ఆది అంటే ఆదామును పుట్టిస్తానికి ముందు జరిగిన సంఘటన. అంతేగా దేవుడికి సంబంధించిన విషయం కాదు అది. దేవుడికి సంబంధించిన ఆది అంటే అది అనాది. కాబట్టి ఆది అంటే మొదలు, మొదలు అంటే చివరు ఉంటుంది. మొదలు చివరు అంటే దేవుడే కాదు. కాబట్టి మనం ఆది అనేది దేవుడి విషయంలో మాట్లాడకూడదు. మనిషి విషయంలో ఆది యందు అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడి విషయంలో అనాది సంకల్పము అంటే ఆది లాంటి అంతకు ముందు ఎప్పుడో సంకల్పం. ఆది వేరు, అనాది వేరు. ఆది మనిషికి సంబంధించిన విషయము, అనాది దేవునికి సంబంధించిన విషయము. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆది యందు వాక్యం ఉండెను. ఎప్పుడు వాక్యం ఆది యందు అంటే అర్థం ఏంటంటే మనిషిని పుట్టించడానికి ముందు, ఆదాము కన్నా ముందు వాక్యం ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆదాము కోసం ఈ వాక్యం అవసరమైంది కాబట్టి ఆది యందు అని అంటున్నాడు. వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం అంటే ఈ దేవుడు ఎక్కడున్నాడు మరి? ఆది యందు వాక్యం ఉంది, మరి వాక్యం దేవుని వద్ద అంటే దేవుడు ఇంకెక్కడ ఉండాలి కదా. ఎక్కడో ఉన్న దేవుడు అనాదిలో ఉన్నాడు. ఆది యందు యేసు అంటే అనాదిలో క్రీస్తు ఉన్నాడు. కాబట్టి అనాదిలో క్రీస్తు ఆదిలో యేసుగా మారాడు. భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు పాత నిబంధనలు ఉన్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? యేసుక్రీస్తు పాత నిబంధనలు ఉన్నాడా? కొత్త నిబంధనలు పుట్టాడు కానీ పాత నిబంధనలు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆదికాండము 15:1 చూడండి. ఆదికాండము 15:1 చూడండి. చాలు. అబ్రహాముకు దర్శనం వచ్చింది ఎవరు? యెహోవా వాక్యము. ఇక్కడేమంటాడు? వాక్యము దేవుడు, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, మొదట్లో ఉంది వాక్యము, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను. అబ్రహాముతో మాట్లాడిన దేవుని వాక్యమే అంటే యేసుక్రీస్తు. సో ఆదికాండములో ఉన్న యేసుక్రీస్తు వాక్యం రూపంలో ఉన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనిషిలాగా ఫామ్ అయ్యాడు. చనిపోయిన తర్వాత తిరిగి పరలోకము చేరిపోయి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన వయసు 33 years మాత్రమే భూమి మీద. మరి పూర్వం ఎప్పుడు ఉన్నాడంటే ఆయన ఆది కాదు, అనాది కాలం నుంచి ఉన్నవాడు. సరే, మనం ఒక ఆలోచన చేద్దాం. భూమి వయసు ఎంత? భూమి వయసు ఎంత? ఒక 100 కోట్లు అనుకుందామా?
100 కోట్ల సంవత్సరాలు అనుకుందామా? తెలియదు, మనకి తెలియదు కదా. భూమి వయసు ఎంతో మనం చెప్పలేం. 1000 సంవత్సరాలు అనుకుంటే సైన్స్ ఒప్పుకోదు. 1,000,000 సంవత్సరాలంటే కూడా సైన్స్ ఒప్పుకోదు. భూమి వయసు ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. భూమికి ఇంత అని ఎవరు కూడా వయసుని కనిపెట్టలేకపోయారు. మరి భూమికి వయసే కనిపెట్టలేకపోతే భూమిని చేసిన వాడి వయసు ఎంత ఉంటుంది? భూమి వయసే మనం కనిపెట్టలేకపోయాము, భూమిని చేసిన వాడి వయసు ఎంత ఉంటుందో చెప్పలేము. అది అన్ఎక్స్పెక్టెడ్, వీ కాంట్ ఇమాజిన్. ఇది అని చెప్పలేని స్థితి. ఎంతకాలం అంటే ఆదిలో ఎప్పుడో ఉన్న అనాది కాలంలో ఉన్న దేవుడు ఆది కాలానికి ఆదాం కోసం మనిషి అయ్యాడు. ఆ మనిషి ఆదాం కాలంలో పాత నిబంధన కాలంలో క్రీస్తు గురించి మాట్లాడటం కోసం, యేసుక్రీస్తుకు మాట్లాడటం కోసము ఆయన రివీల్ అవుతూ వచ్చాడు. సందర్భాల్లో రివీల్ అవుతూ వచ్చాడు. న్యూ టెస్ట్మెంట్ పుట్టేశాడు. ఒక 30 years మాత్రం ఉన్న తర్వాత మళ్ళీ గాడ్లో దేవుళ్ళో కలిసిపోయాడు. అది దైవతత్వము, దైవ సిద్ధాంతము. కాబట్టి ఆది యందు ఉన్నవాడు అనాది యందు ఉన్నవాడు ఒకటే. ఆ ఇద్దరు ఒకటే. అప్పుడు ఎలా ఉన్నంటే వాక్యము రూపంలో. వాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యము అంటే వాక్కు. వాక్కు అంటే శబ్దము. ఆదిలో శబ్దము ఉంది, దేవుడు లేడు. వాయిస్లో ఉన్నాడు దేవుడు, వాయిస్ రూపంలో ఉన్నాడు. దీనినే మనము హిందువులు దాన్ని ఓంకారనాదం అంటారు. మనము ఆది సంభూతుడు అంటున్నాం, ఆదిలో ఉన్నవాడు అని చెప్పేసి. సో భాష వేరైనా, మతాలు వేరైనా, ట్రీట్మెంట్ వేరైనా దేవుడు ఒక్కడే. కాబట్టి శక్తి, ఆదిలో ఉన్న శక్తి ఆదిశక్తి. ఓంకారం అంటే దేవుని వాక్కు ద్వారా వచ్చే శక్తి ఆదిశక్తి. దీని హిందువులు ఆదిశక్తి అని ఒక అమ్మాయిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఆది సంభూతుడు అని క్రైస్తవులు ఒక అబ్బాయిగా ట్రీట్ చేస్తున్నారు, ఒక దేవుడిగా, ఒక మనిషిగా ట్రీట్ చేస్తున్నారు. కానీ అది అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, అదొక శక్తి, అదొక ఆకారము, అదొక షేప్లెస్ సోల్. షేప్లెస్ సోల్కి షేప్ ఉండదు కదా, షేప్లెస్ సోల్. సో దేవుణ్ణి మనము ఎంతకు మించి మనం ఆలోచన చేయలేము, మన జ్ఞానము చాలదు. ఇంకొక మాట మాట్లాడుకుందాం, దేవుని గురించి మాట్లాడుకుందాం. నిర్గమకాండము 34, 5, 6, 7 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 34 అధ్యాయము 5, 6, 7 వచనాలు. చాలు. యెహోవా యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెబుతున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఈ క్వాలిటీస్ దేవుడికి యేసుక్రీస్తులో లేవు. యేసుక్రీస్తు కన్నా ముందు యెహోవాలో ఉన్నాయి. యేసుక్రీస్తులో మనం చూడగలిగాం. ఏమున్నాయి యేసుక్రీస్తు? యెహోవాకి కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, విస్తారమైన సత్యము. ఇవన్నీ, ఈ క్వాలిటీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుల్లో ఉన్నాయి. అది యెహోవాలో ఉన్నాయి. అది యేసుక్రీస్తులో బయలుపడ్డాయి యేసుక్రీస్తు కాలంలో. అంతకుముందు యెహోవాలో ఉన్నాయి. యెహోవాలో ఏమున్నాయి అంటే కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన. మరి ఇందులో పగ, ప్రతీకారం ఏం కనపట్లేదు. యేసుక్రీస్తు పగబట్టేవాడు కాదు, కోప్పడేవాడు కాదు. దేవుడు పగబడితే ఏమైద్ది? దేవుడు కోప్పడితే ఏమవుతుంది? దేవుడు చాలా రౌద్రుడుగా మారితే ఏమవుతుంది? ఇంకా ఆలోచన చేద్దాం. అసలు దేవుడు ఎవరంటారంటే మనిషి కన్నా ఉన్నతమైన వాడు, మనిషి చేసే తప్పులు చేయనివాడు, మనిషి చేసే పొరపాట్లు చేయనివాడు, మనిషి కన్నా అన్ని విధాలుగా హై స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాడు దేవుడు. ఒక మనిషిని చంపేస్తే, దేవుడు కూడా ఒక మనిషిని చంపేస్తే అతను దేవుడు ఎట్లా అవుతాడు? కాడు కదా. నేను ఒక అబద్ధం ఆడాను, దేవుడు కూడా ఒక అబద్ధం ఆడితే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? సో నాకన్నా డిఫరెంట్గా ఉండాలి కదా, నాకన్నా గొప్పగా ఉండాలి కదా. అదే కదా దైవ స్వభావం అంటే. కాబట్టి దేవుడు అనేవాడు మనిషి కాదు, దేవుడు అనేవాడు రాజు కాదు, దేవుడు అనేవాడు యోగి కాదు, దేవుడు అనేవాడు బాబా కాదు, దేవుడు అనేవాడు పాస్టర్ కాదు. దేవుడు అంటే ఎవరికి అందని ఒక వ్యక్తిత్వం, విభిన్న వ్యక్తిత్వము, అది ఒక ఆత్మ. ఆ మాట బైబిల్లో ఉంది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము.
ఆ, ఆ, చాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. హూ ఈజ్ గాడ్ అంటే చెప్పేశాడు అక్కడ. హూ ఈజ్ గాడ్? హీ ఈజ్ ఎ సోల్. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి దేవుడి కంక్లూషన్ ఏంటంటే దేవుడు ఒక ఆత్మ. ఆ ఆత్మకి కనికరము, దయ, జాలి, ప్రేమ అన్నీ ఉంటాయట. అన్నీ ఉంటాయి. అంటే ఆత్మకి ఇవన్నీ ఉంటాయా? సోల్కి ఈ ఫీలింగ్స్ ఉంటాయా? ఎమోషన్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఎలా ఉంటాయి? నీకు ఎలా తెలుసు ఉంటాయని? నాకెలా తెలుసు ఉంటాయని? దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి, నీకు దేవుడు ప్రేమను కుమ్మరిస్తున్నాడు కాబట్టి, ఇంకా నేను ఒక ఒక చెప్పకూడని ఒక ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. ఒక మనిషికి దయ్యం పడితే ఆ దయ్యము ఒకప్పుడు చికెన్ కూర మీద ఆశ ఉన్న దయ్యం అయితే ఆ మనిషి ఆ దయ్యం అందులోకి వచ్చిన తర్వాత చికెన్ తింటూ బాగా మొదలు పెడుతుంది. బాగా చికెన్ తింటుంది. అంతకుముందు చికెనే ముట్టుకోదు ఆ పిల్ల. దయ్యం వచ్చిన తర్వాత తెగ తింటా ఉంటుంది. ఏమైనా దీనికి దెయ్యం తింటున్నా ఉంటాం అంట. తల్లి అంటుంది, దెయ్యం తింటాం ఏంటి అంటే అర్థం ఏంటి? ఆ దయ్యానికి చికెన్ ఆశ ఉంది. ఆ దయ్యం మనిషిలో ప్రవేశించిన తర్వాత చికెన్ తింటం మొదలుపెట్టింది. తద్వారా ఏమైంది? దయ్యం తన కోరిక నెరవేర్చుకుంటుంది. దయ్యానికే రుచులు, టేస్టులు, ఆలోచనలు తెలిస్తే దేవుడికి తెలియవా అని నేను అనుకున్నా. దేవుడు కూడా రుచులు ఉంటాయి, దేవుడు కూడా టేస్ట్ ఉంటుంది, దేవుడు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. దేవుడు నన్ను ప్రేమించిన వాడికి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 24:16. సంఖ్యాకాండం 24:16లో దైవతత్వాన్ని ఇంకోసారి మనం చూద్దాం. సంఖ్య 24:16. ఎస్, దేవవాక్కులు వినిన వానికి మహోన్నతుని విద్య నెరిగిన వాడట. మహోన్నతుని విద్య. మహోన్నతుడు అంటే మహా ప్లస్ ఉన్నతము. మహోన్నతము అంటే ఉన్నతాలలో ఉన్నతము, గొప్ప ఉన్నతము, గొప్పలలో గొప్పవాడు, గొప్పవాళ్ళలో గొప్పవాడు, మహోన్నతుడు. ఇంకొక మాట ఉంది, సర్వశక్తుడు. సర్వశక్తుడు అంటే శక్తుల్లో గొప్ప శక్తి. శక్తుల్లో అన్ని శక్తులు ప్రభావం. చాలా శక్తులు ఉంటాయి ఈ భూమి మీద. అన్ని శక్తులు డామినేట్ చేసే శక్తి దేవుడిది. ఉన్నతమైన వాడు, శక్తి కలిగిన వాడు. ఉన్నతం అంటే మామూలు ఉన్నతం కాదు, మహా ఉన్నతమైన వాడు దేవుడు. మహాశక్తి కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు దేవుడు. సో మనం ఇప్పుడు దేవుడి గురించి కొన్ని ఆలోచనలు మనం చేసాం. దేవుడి గురించి కొన్ని ఇంతవరకు మనం యూనిక్ ఫీల్ అర్థం చేసుకున్నాము. ఇప్పుడు యూనిక్ ఎగ్జిస్టెన్స్, దేవుడు ఎలా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. వాట్ ఈస్ హిజ్ యూనిక్ ఎగ్జిస్టెన్స్? ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? ఉనికి. దేవుడు ఉన్నాడని చెప్పడానికి కొన్ని ఆధారాలు కొన్ని చూద్దాం. అవి ఏంటంటే, హీఈస్ ఓమిని ప్రజెంట్. దేవుడు ఓమిని ప్రజెంట్, అన్ని చోట్ల ఉంటాడు. సర్వాంతర్యామి అని పేరు. హిబ్రూ పత్రిక 13:8 చూడండి. హిబ్రూస్ 13:8. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. యుగము అంటే ఏమిటి? హౌ డూ యూ డిఫైన్ ఏ సర్టెన్ పీరియడ్? యుగము అంటే ఇక్కడ బైబిల్లో యుగము అని ఉంది. కొన్ని సందర్భాల్లో యుగం అంటే ఒక కాలము. ఒక కాలం అంటే ఓ 10 years 20 years కాలము. ఇక్కడ యుగం అంటే 10-20 years కాదు, ఒక దైవతత్వానికి సంబంధించిన యుగము, యుగము. ఈ మాట మనము పురాణాలు వెతికితే త్రేతాయుగము, ద్వాపర యుగము, కృపాయుగము, కల్కి యుగము ఇలా ఉంటాయి. ఒక్కొక్క యుగానికి వాళ్ళ డిఫరెన్స్ ప్రకారం చూస్తే 430 కోట్ల సంవత్సరాలు. పురాణాలు, మన బైబిల్ లెక్క కాదు నేను చెప్తున్నాను, పురాణాలలో ఒక యుగము అంటే 430 కోట్ల సంవత్సరాలు. ఇప్పటికి దాదాపు 10 యుగాలు అనుకుందాం. అంటే 43,000 కోట్ల సంవత్సరాలు. మనిషి వయసు ఎంత?
ఆదాం పుట్టి ఇప్పటికి ఎంతకాలం అయ్యింది? ఆదాం పుట్టి ఇప్పటికి ఎంతకాలం చెప్తారు ఎవరైనా? ఎంతకాలం అయింది? 12 ఏళ్ళు అయిందా? బైబిల్ లెక్కలు ఉన్నాయి. మత్తయి సువార్త 1 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 1:17. మత్తయి సువార్త 1:17. చాలు. అబ్రహాము నుంచి దావీదుకి 14 తరాలు. తరం అంటే 100 సంవత్సరాలు అనుకుందాం. అంటే 14 సంవత్సరాలు, 1400 సంవత్సరాలు. ఎక్కడి నుంచి ఎక్కడికి? అబ్రహాము నుంచి దావీదు వరకు. తర్వాత సో దావీదు నుంచి చెర వరకు ఇంకో 14 తరాలు. తర్వాత సో చెర నుంచి క్రీస్తు వరకు 14 తరాలు. అంటే మొత్తం అబ్రహాము నుంచి క్రీస్తు వరకు 3 14లు 4200 తరాలు. తరం 100 సంవత్సరాలు అనుకుంటే 4200 సంవత్సరాలు. అబ్రహాము కన్నా ముందు ఎవరున్నారు? మహా ఉంటే నోవాహు ఉన్నాడు. నోవా కన్నా గొప్పోడు ఇంకా చరిత్రలో ఉన్నారు కదా వాళ్ళిద్దరు. తర్వాత మళ్ళీ ఆదామే. సో నోవాహు ఆదాము చెరకు 10,000 సంవత్సరాలు తీసుకుందాం. అంటే 4200 అయ్యొక 10,000 14,000 అనుకుందాం. అది అంటే ఆదాము నుంచి మొదలు పెడితే 14,000 యేసుక్రీస్తు వరకు. యేసుక్రీస్తు నుంచి ఇప్పటికీ 2,000 సంవత్సరాలు. సో 16,000 సంవత్సరాలు. ఆదాము పుట్టి మహా అయితే 16,000 సంవత్సరాలు. యుగము అంటే 430 కోట్ల సంవత్సరాలు. యుగం అంటే 400. ఎన్ని యుగాలు చెప్పలేము. ఒక 10 యుగాలు అనుకుంటే 4,300 కోట్ల సంవత్సరాలు యేసు దేవుడు వయస్సు. అది కూడా మానవ మేధస్సు ఉపయోగించి కనుక్కున్న వయసే. దేవుడికి వయస్సు లేదు. అలాంటి దేవుడితో మనం ఎంత డ్రామాలు ఆడతాం కదా. ఏం దేవుడా, నేను ఉదయం ప్రార్థన చేశాను, మధ్యాహ్నం బిర్యానీ కావాలని, ఇవ్వలేదేమి? అడుగుతాం దేవుని, లెక్కలేస్తాం. నీకా నేను పూజలు చేశాను, నీకా ఇంత ప్రార్థన చేశాను, నువ్వు అసలు నువ్వు దేవుడివేనా? అసలు ఉన్నావా? ఎంత ఆయన వయసు ఎంత? 40 కానీ వయసు, కోట్ల సంవత్సరాల వయసు ఉన్న మనిషిని పట్టుకుని, దేవుడా నాకు బిర్యానీ కాలేదు, ఇవ్వలేదేంటి నువ్వు అని పోట్లాడతాం. చివరికి ఏమంటాం? అసలు నువ్వు లేవులేపో అని ఆయన డిసైడ్ చేస్తాం. మనమే ఆయన్ని డిసైడ్ చేస్తాం. కాబట్టి ఆయన నిర్గమకాండం ఈ హెబ్రూ 13:8 ప్రకారం యుగయుగములు జీవించువాడు సర్వాంతర్యామి అంటారు. సర్వాంతర్యామి అంటే సర్వములలో ఉన్నవాడు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులో అన్నోన్ చర్చిలో ఉన్న దేవుడే ఇదే సమయంలో అమెరికాలో కూడా ఉంటాడు, ఇదే సమయంలో బ్రెజిల్లో కూడా ఉంటాడు, ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఇదే సమయంలో నెదర్లాండ్స్లో కూడా ఉంటాడు. అన్ని ప్రాంతాల్లో ఉండగలిగిన వాడు దేవుడు. ఒకే మనిషి ఒకే టైంలో అన్ని ప్రాంతాల్లో ఉండగలిగిన వాడిని సర్వాంతర్యామి అంటారు. ఆయన్ని మనం దేవుడు అంటాం. అదే ఓమిని ప్రజెంట్, అన్ని చోట్ల ఉండేవాడు. రెండో పాయింట్ చూద్దాం. ఓమిని బెనవలెంట్ అంటే సూపర్ న్యాచురల్ పవర్. ఈ ఓమిని బెనవలెంట్ చూద్దాం. యాకోబు 1:17లో సూపర్ న్యాచురల్ పవర్ ఏంటో దేవుడు చూపిస్తున్నాడు. ఆయన యందు ఏ చంచలత్వము లేదు, గమనాగమనముల వల్ల కలుగు ఛాయ కూడా లేదు. ఎంత భయంకరమైన మాట ఈ మాట చూడండి. ఆయన యందు చంచలత్వము లేదు. చంచలత్వం అంటే స్థిరము లేకపోవటం. అంటే ఆయన స్థిరుడు కాదు, స్థిరంగా ఉంటాడు. ఓ చోట ఉండడు, తిరుగుతూనే ఉంటాడు. అంటే ఒక చోట ఉండడని కాదు, ఉంటాడు. ఓ చోట ఉండడు. మళ్ళీ నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు, నేను పిలిస్తే నా దగ్గరికి వస్తాడు. మరి నా దగ్గర ఉండడా? నా దగ్గర ఉంటాడు. నీ దగ్గర ఉండడా? నీ దగ్గర ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినప్పుడు పైన ఎవరున్నారు? ఆకాశంలో ఉన్నాడా లేదా? ఈయన ఎప్పుడు తండ్రిని పిలిచాడా లేదా? ఆయన తండ్రి, ఈయన కూడా ఇద్దరు ఒకటే. హిందువులు ఏమంటున్నారు? ఇది చూసి మీ దేవుడికి తండ్రి ఉన్నాడు, తల్లి లేదా అని అడుగుతున్నారు వాళ్ళకి అదే అర్థమైంది. మనం అర్థం చేసుకోవాలంటే తండ్రి అంటే సూపర్ పవర్, నాకన్నా గొప్ప శక్తి, నువ్వు దేవుడివి అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుగా భూమి మీద పుట్టినప్పుడు మాత్రము తండ్రి భూమి మీద పైన ఉన్నాడు.
ఆయన ఒక 30 నిమిషాలు 30 రోజులు సంవత్సరం మాత్రం భూమి మీదకి వచ్చాడు. అంత మాత్రాన పైన ఎగ్జిస్టెన్స్ లేదు. పైన ఉన్నాడు కింద ఉన్నాడు. కాబట్టి తండ్రి తండ్రి అని ప్రార్థన చేశాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు తండ్రిని ప్రార్థన చేశాడా? చేయలా. అంతకుముందు తండ్రి అని ప్రార్థన చేశాడా? చేయలా. ఎందుకంటే ఆయన ఈయన ఒకటే కాబట్టి. ఆ తండ్రి ఆ కొడుకులు ఒకటే. ఇంకొక మాట చెప్పాలంటే తండ్రి కొడుకులు ఒకటే కాబట్టి తండ్రి చెప్పింది కొడుకు నెరవేరుస్తాడు. తండ్రి నరహత్య చేయవద్దు అన్నాడు. యేసుక్రీస్తు వచ్చి నరహత్య కాదురా వాడిని తిడితే కూడా చస్తావని అన్నాడు. ఇంకా బెదిరించాడు. నరహత్య చేయవద్దంటే కత్తితో పొడిస్తే నరహత్య చేయద్ది, నువ్వు కత్తితో పొడవకపోయినా తిట్టినాక నరహత్య అంటాడు యేసుక్రీస్తు. అంటే ఆయన మాటలేనా కొట్టివేయాల, నెరవేర్చాడు. ఇంకా దాని వివరంగా చెప్పుకొచ్చాడు. క్యాన్సిల్ చేయాల. ధర్మశాస్త్రం క్యాన్సిల్ కాలేదు, మాడిఫై అయ్యింది. చాలామంది అనుకుంటాం ధర్మశాస్త్రం క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని మనం పాటించనక్కర్లేదు అంటారు. అది క్యాన్సిల్ కాలం, మాడిఫై అయ్యింది, వినూత్నంగా మార్చబడింది యేసుక్రీస్తు కాలంలో. కాబట్టి తండ్రి కుమారులు ఒకటే. కాబట్టి ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ ఎవరికోనంటే యేసుక్రీస్తుకు మాత్రం. ఎలా ఉంటాడంటే ఆయన ఏ చంచలత్వమైన లేకుండా గమన ఛాయ, గమనము ఆగమనము, 2 గమనాలు. గమనం అంటే రావటము, ఆగమనం అంటే రావటము, గమనం అంటే చాలా కదలటము. ఈ గమన వలన ఆ తిరగటం వల్ల ఆ తిరిగేటప్పుడు ఆయన ఛాయ కూడా కనపడదట, నీడ కనపడదట. ఎప్పుడైనా దేవుడు నీడ కనపడిద్దా? ఆయన ఛాయ అయినను లేదు. ఆయనకి ఏ ఛాయ లేదు. మచ్చ అంటే ఇక్కడ ఉద్దేశం మచ్చ. ఆయనకి మచ్చ లేదు. యేసుక్రీస్తులో ఎవరైనా మచ్చ కనిపెట్టారా? ఇప్పటికీ కూడా ఆయనే ఛాలెంజ్ చేశాడు. నాలో ఏమైనా దోషం ఉంటే నిరూపించగలరని అడిగాడు. క్వశ్చన్ చేశాడు. నాలో ఏమైనా తప్పు ఉంటే నిరూపించమని. కొన్ని సంవత్సరాలు ఇప్పటికి కూడా ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అయింది. ఒక్కడు కూడా ఒక తప్పు కనిపెట్టలేకపోయాడు. కానీ తప్పు కనిపెడదాం బయలుదేరి ప్రతివాడు కూడా శిష్యుడైపోయాడు. చాలామంది బయలుదేరారు, నేను యేసుక్రీస్తు తప్పు పెడతాను చెప్పి వాళ్ళందరూ శిష్యులుగా మారిపోయి సువార్త సేవ చేస్తున్నారు. యేసుక్రీస్తులో తప్పు కనిపెట్టడం ఎవడి వల్ల కాలేదు, ఇంకెవడ చేయలేడు. ఎందుకంటే తప్పు ఉంటే కదా చూపిస్తానికి. ఆయన అంటున్నాడు గమనం వల్ల కలిగే ఏ ఛాయ కానీ ఏ మచ్చ కానీ ఆయనకి లేదు. ఆయన ఎందుకంటే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? జ్యోతిర్మయుడు, వెలుగు. ఆ వెలుగులోంచి పుట్టిన దేవుడు ఈయన. ఆ వెలుగు అంతకుముందున్నది అంటే వెలుగులోంచి పుడితే అంతకుముందు వెలుగు ఉన్నట్లే కదా. ఆ వెలుగు యెహోవా, ఈ వెలుగు యేసు. కాబట్టి దేవుడు అంటే సర్వాంతర్యామి, సర్వమును తెలిసిన వాడు. సో 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఓమిని ప్రజెంట్ అండ్ ఓమిని బెనవలెంట్. మూడవది ఓమిని పొటెంట్. ఈ విషయం గురించి మనం తెలుసుకున్నాం. ఓమిని పొటెంట్ అంటే అన్లిమిటెడ్ పవర్, అథారిటీ, అంటే శక్తిమంతుడు. ఆ మాట మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 6:15లో ఆయన శక్తి ఏంటో మనం చూద్దాం. ఎస్, సర్వాధిపతి అంటే అర్థం ఏంటి? సర్వానికి అధిపతి. అధిపతి అంటే అథారిటీ, పవర్. లోకం మొత్తానికి ఏమైనా చేయాలంటే ఈయన ద్వారానే చేయాలి. ఈయన సర్వానికి అధిపతి. ఏమంటాడంటే శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే సంపన్నుడు, డబ్బున్నవాడు. డబ్బున్నవాడు. ఎంత డబ్బు ఉందో ఆయన దగ్గర తెలుసా? యేసుక్రీస్తు దగ్గర డబ్బు ఎంత ఉందో తెలుసా? యెహోవా దేవుని దగ్గర డబ్బు ఎంత ఉందో తెలుసా? ఆయన దగ్గర పైసలు వాళ్ళు, ఆయన దగ్గర అసలు డబ్బులే వాళ్ళు. యేసుక్రీస్తు బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత తెలుసా? యేసుక్రీస్తు టైంలో యేసుక్రీస్తు జేబులో ఏమైనా డబ్బులు ఉండేయా? ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఉందా? బ్యాలెన్స్ ఎంత తెలుసా? ఆయన ఇంటి ఎప్పుడు గాలికి తిరిగేవాడు. అదే 2 రూపాయలు 3 రూపాయలు ఉంటే మోసేవాడు, యూదా కాజేసేవాడు, యూదా తీసుకునేవాడు. డబ్బులే ఉండే కదా ఆయన. కానీ ఆయన ఎప్పుడైనా భోజనం లేకుండా అల్లాడా? ఆకలితో ఉన్నాడా? ఇప్పటికీ కూడా క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉపవాసం ఉండరు. అంటే పస్తులు ఉండరు, ఉపవాసం అయ్యారు. కావాలని ఉపవాసం ఉంటే ఉండు, అది వేరే విషయం. కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా పస్తులు ఉండరు. ఎట్లా కొట్ట వస్తాయి దేవుడు ఆ రోజు సమయానికి పంపించేస్తాడు దేవుడు. మరి ఏలియా టైంలో కాకులు వచ్చి ఆయనకి ఆహారం పెట్టినాయి. కరువు టైంలో, భయంకరమైన కరువు టైంలో కాకులు వచ్చి ఆహారం పెట్టినాయి. బండలోంచి కొడితే నీళ్లు బయటకు వచ్చినాయి. ఆకాశం చూస్తే మంచులోంచి మన్నా కురిసింది. ఇంకా ఏం కావాలి నీకు ఇంక ఈ భూమి మీద బ్రతకడానికి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును,
సర్వసంపదలో అలాంటి దేవుడు ఇక్కడ ఏమన్నాడు? శ్రీమంతుడును అద్వితీయుడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయుడు తెలుగు భాష పిల్లలకి అంటే పెద్దోళ్ళకి కూడా తెలియదులే తెలుగు భాష. అద్వితీయుడు అంటే ఆ ప్లస్ ద్వితీయ, ద్వితీయుడు అంటే ద్వితీయుడు అంటే రెండో వాడు, అద్వితీయుడు అంటే రెండో వాడు లేనివాడు. ఇలాంటి వాడు ఇంకొకడు లేడు అనమాట. అంటే అంటే మ్యాచ్ చేయడానికి అవకాశం లేదు, కంపేర్ చేయడానికి అవకాశమే లేదు. నో కంపారిజన్ ఎట్ ఆల్. యెహోవాకు యేసుక్రీస్తు లాంటి కొడుకు ఇంకొకడు లేడు. యెహోవాకు యేసుక్రీస్తు లాంటి కొడుకు ఇంకొకడు లేడు. అద్వితీయుడు అంటే అది అర్థం. ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధిపతి. ఆయన ఏముంటాడు? యుక్త కాలంలో యందు ప్రత్యక్షను కనపరుస్తుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కనపడతా ఉంటాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కనిపిస్తాడు. ఆయన సర్వశక్తివంతుడు, ఓమ్ని పొటెంట్. దేవుని క్యారెక్టర్స్ మనం జ్ఞాపకం చేసుకుంటాం. నెక్స్ట్ 4th పాయింట్ చూద్దాం. ఓమ్నిసియంట్ అది చూద్దాం. అదేంటంటే హ్యావింగ్ టోటల్ నాలెడ్జ్, అనంత జ్ఞాని. దేవుడు అనంత జ్ఞాని. ఆయనకున్న జ్ఞానం ఎవరికి లేదు, ఏ మానవుడికి లేదు. అది చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఆయన జ్ఞానం గురించి ఒక మాట మనం చూద్దాం. 1 Samuel 2nd chapter 3rd verse. ఎస్, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. తర్వాత చాలమ్మా. నేను ఒక ఆలోచన చేశాను, ఒకసారి యూత్ క్లాస్లో చెప్పాను కూడా. భూమి మనకి అస్సలు కదిలినట్టు ఉండదు, కానీ భూమి చాలా స్పీడ్గా తిరుగుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? భూమికి వేగం ఉంది. ఎంత వేగం ఉంది? భూమికి ఎంత వేగం ఉంది? కిలోమీటర్ల స్పీడ్లో నడుస్తుంది అది. భూమి కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతూ ఉంటుంది. నువ్వు ఆ స్పీడ్ ఊహించుకుంటే ఉండలేవు, భూమి మీద పడిపోతావు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. తర్వాత ఎవరి చుట్టూ తిరిగిద్ది? సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి ఒకటే కాదు, సూర్యుని చుట్టూ తిరిగే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరాళ్ళు? 9 గ్రహాలు. ఈ గ్రహాలంతా కలిపి సూర్య కుటుంబం అంటున్నాం. సూర్యుడు అందరికన్నా బాస్ వీళ్ళకి. సూర్యుడి మించి ఉన్నాడంటే ఉన్నాడు. సూర్యుడి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్ద అగ్నిగోళాలు ఉన్నాయి సృష్టిలో. సూర్యుడిని మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మించిన వాళ్ళు ఇంకోటి ఉన్నారు. వీళ్ళందరినీ చేసింది దేవుడు. సూర్యుడు దేవుని సృష్టిలో ఎంత, మరి నువ్వెంత? సూర్యుడే ఎంత అయితే నువ్వెళ్తా. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే ఇక్కడ దేవుడు అనంత జ్ఞాని. మనం అనుకుంటున్న 9 గ్రహాలు ఉన్నాయని, అసలు ఎన్నో ఉన్నాయో తెలియదు మనకి. ఉన్నాయి ఎన్నో తెలియదు. చిన్న ఒక మాట చెప్తాను. సముద్రంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని రకాల జీవులు ఉన్నాయో తెలుసా? మనకు చేపలు మాత్రమే తెలుసు, తింటాం కాబట్టి. కానీ సముద్రంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో కనుక్కోవడం కోసం సైంటిస్టులు ప్రయత్నం చేస్తుంటే రోజుకి 1400 డిఫరెంట్ ప్రాణులు కనిపెడుతున్నారు. వాళ్ళు జీవులు కనిపెడుతున్నారు రోజుకి 1400. ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని ప్రాణులు ఉన్నాయో తెలియదు సముద్రంలో. ఇంకా భూమి తక్కువ. భూమి ఎక్కువ, సముద్రం ఎక్కువ. సముద్రం 3 times ఎక్కువ. అంటే భూమి మీద నువ్వు అంటే ఈ 800 కోట్ల జనాభా సముద్రంతో పోల్చుకుంటే ఎంతమంది? 3 times సముద్రం ఎక్కువ. ఒకవేళ ప్రతి మనిషి ఒక చేప అనుకుంటే సముద్రంలో ఎంతమంది ఎన్ని చేపలు ఉంటాయి? 3000 అంటే 3 ఎందులు అంటే 2400 కోట్ల రకాల చేపలు మనం. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ చేపలకి దేవుడు బలమిచ్చి 700-800 మందికి ఆహారం పెడుతున్నాడు డైలీ ఆ చేపలతోనే. రోజుకి 800 కోట్ల మందిని పోషిస్తున్నాడు దేవుడు ఆ చేపలతోనే. చాలామంది చేపలు తినరు కదా, కానీ వాళ్ళకి ఆయిల్, ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ తీసుకొని, క్యాప్సూల్స్ తీసుకొని మింగుతూనే వాళ్ళు కూడా మింగుతున్నారు. చేపలు తినని వాళ్ళు ఎవరు లేరు. మనం బయట బాహాటంగా తింటాము, వాళ్ళు ట్యాబ్లెట్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో మింగుతూనే ఉంటారు.
మనకన్నా ఎక్కువ మింగుతుంటారు వాళ్ళు. ఇంకా మనము ఆ చేప చర్మం తినము, అంటే ఆయిల్ ఉంటుందని తినము, పీకేస్తారు. కానీ వాళ్ళు అదే తింటారు. ఆ ఆయిలే తీసుకుని వాళ్ళు చేప చర్మాన్ని ఆయిల్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎంత గొప్ప జ్ఞానము, ఎంత గొప్ప శక్తి దేవుడు ఆ యొక్క సముద్రంలో పెట్టాడు. సముద్రానికే అంత జ్ఞానం ఇస్తే దేవుడు ఇంకెంత జ్ఞాని. అందుకే దేవుడు అని ఇక్కడ ఆయన అనంత జ్ఞాని. దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి ఇంత మొదలు ఇంత చివరని చెప్పలేము. ఆయన అనంత జ్ఞాని, అంతే. ఆ జ్ఞానానికి ఆది చివర ఏం లేదు, మొట్టమొదటి లేదు, చివర లేదు. మొత్తం జ్ఞానం మొత్తం ఆయన దగ్గర ఉంది. జ్ఞానం అంటే ఆయనే, దేవుడే జ్ఞానం. ఇంకొక మాట చూద్దాము. సో మనం ఓమిని ప్రజెంట్ అయిపోయింది, ఓమిని బినర్వెంట్ అయిపోయింది, ఓమిని పొటెంట్ అయిపోయింది, ఓమిని సెయింట్ అయిపోయింది. లాస్ట్లో ఓమిని లేటరల్ గురించి మాట్లాడుకుందాం. ఓమిని లేటరల్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇది ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 12-13 వచ్చినాను. ప్రకటన 22:12-13. ప్రకటన 22:12-13. ఎస్. ఇప్పుడు మనం ఏమనుకుంటే ఉంటే ఉన్నాడు దేవుడు, మనకేంటి సంబంధం అనుకుంటాం. ఇక్కడ సంబంధం ఏంటంటే నీ క్రియల చొప్పున నీకు జీతం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ క్రియల చొప్పున నీకు జీతం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తెలుసా నీకు ఆ సంగతి? నీ క్రియల చొప్పున నీకు జీతం ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ క్రియలన్నీ దేవుడికి అప్పచెప్పాలి. అందుకే అంటున్నాడు అది ప్రకటన 22:12 ఉందంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన దగ్గర శాలరీ ప్యాకెట్ ఉంది, కవర్ ఉంది ఆయన దగ్గర. ఆ జీతం తెచ్చి మనకిస్తాడు. ఆ జీతంలో పనిష్మెంట్ ఉండొచ్చు, ఎంకరేజ్మెంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆయన అంటే యూనిక్ మనిషి. ఆయన అంటే ఓమిని లేటరల్, అన్నీ ఎరిగిన వాడు. నీ జీతం ఎంతో ఆయనకు తెలుసు. మా బ్యాంకులో ఎప్పుడో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీ అన్నారు. పర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీ అంటే ఎంత కష్టపడితే అంత జీతము, కష్టపడకపోతే జీతం లేదు. మన పని మనిషి ఒకరోజు రాకపోతే ఇది వారేసింది ఈరోజు అనుకుంటాం, లెక్కలేస్తాం. నెలకి 1000 రూపాయలు అయితే రోజుకి ఎంత, ఈరోజు దానికి జీతం కట్ చేయాలనుకుంటాం. మరి నువ్వు బ్యాంకులో పని చేయకపోతే దేవుడు నీ జీతం కట్ చేశాడా? కట్ చేయాల. నువ్వు ఆదివారం రాకపోయినా దేవుడు నీకు జీతం ఇస్తూనే ఉన్నాడు. నువ్వు సెలవు పెట్టి ఊరికి వెళ్ళిపోయినా కూడా దేవుడు నీకు జీతం ఇస్తూనే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను ఎంత ప్రేమించకపోతే నువ్వు నిద్రపోతున్న దేవుడు నీకు శాలరీ ఇస్తున్నాడు. నువ్వు ఊరిపోతే శాలరీ ఇస్తాడు, నువ్వు క్యాంప్కి వెళ్తే శాలరీ ఇస్తాడు, నువ్వు పెళ్లి చేసుకున్న శాలరీ ఇస్తాడు, పిల్లలకన్నా శాలరీ ఇస్తాడు. ఆయన శాలరీలో తప్పు లేదు, మార్పు లేదు, ఇస్తూనే ఉంటాడు ఆయన. ఈజ్ ఎ గివింగ్ గాడ్, ఈజ్ ఎ లవింగ్ గాడ్. క్రిస్టియన్స్కి ఒక మాట ఉంది, గివింగ్ క్రిస్టియన్ ఈజ్ ఏ లవింగ్ క్రిస్టియన్ లేదా లివింగ్ క్రిస్టియన్. ఇచ్చేవాడే బతికేవాడు. నిత్యజీవం గలవాడంటే ఇస్తూనే ఉండాలి. యేసయ్య ఎప్పుడూ ఇచ్చేవాడే, ఎప్పుడు కూడా ఇచ్చేవాడే. కానీ అది చేతకంతనంగా తీసుకోకూడదు. దేవుడు మంచోడే, ఎంత మంచోడు, కొట్టినా కూడా పడేంత మంచోడు కాదు. అప్పుడు పడ్డాడు సిలువ మీద, ఇప్పుడు పడ్డావు. అప్పుడు పట్టం కోసమే వచ్చాడు, పడ్డాడు. ఇప్పుడు నిన్ను పడగొడతానికి వచ్చాడు. ఆయన మాట వినకపోతే ఆయన దగ్గర నీ జీతం రెడీగా ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతివానికి ఇస్తానికి ఆయన దగ్గర జీతం ఉంది. జీతం అంటే శాలరీ. తెలుగులో ఇంగ్లీష్లో ఇంకో పదం వేజెస్. వేజెస్ వేరు, శాలరీ వేరు. వేజెస్ వేరు, శాలరీ వేరు. ఇక్కడ వేజెస్ అనే పదం వాడితే ఇంకా బాగుంటుంది. శాలరీ అనే పదం కంటే కూడా వేజెస్ అనే పదం వాడు. వేజెస్ అనేది మేనేజ్మెంట్ ప్రేమతో ఇచ్చేది, గౌరవంగా ఇచ్చేది. శాలరీ అంటే కష్టపడితే వచ్చేది, ఆ హక్కు. శాలరీ హక్కు, వేజెస్ హక్కు కాదు. వేజెస్ మెర్సీ. ఇక దేవుడికి మెర్సీ ఇస్తున్నాడు, హక్కు ఇవ్వట్ల. దాన్ని మనం ఏం చేస్తున్నాం, హక్కుగా మార్చుకుంటున్నాం తప్ప ఆయన పిచ్చోడు కాదు. ఆయనకు అన్నీ తెలిసి అనంత జ్ఞాని కదా. నీ లెక్కలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావు,
ఎంత మోసం చేసావు, ఎన్నిసార్లు చర్చికి వచ్చావు, ఎన్నిసార్లు చర్చికి రాలేదు, ఎన్ని అబద్ధాలు ఆడావు, అంతకుముందు ఎంత ఆరాధన చేసావు, ఎంతకుముందు విగ్రహారాధన చేసావా లేదా, చర్చికి వచ్చిన కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా మీకు. చర్చికి వస్తూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరాళ్ళు? అవసరం కోసము, బిడ్డకు జ్వరం వచ్చింది, అయ్యా అయ్యగారు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, ఈ అయ్యగారు ప్రార్థన చేస్తాడు, జ్వరం తగ్గదు. అప్పుడు ఏం చేస్తాడు? ఆల్టర్నేటివ్ ఏంటి? ఎస్ఐ చేయలేకపోయాడు, ఫినిష్, ఎస్ఐ లాభలేదు, నెక్స్ట్ ఎవరు ఉన్నారు? అది విగ్రహారాధన కాదా? దేవుళ్ళు లెక్క అడుగుతాడు. గుణదల పోతావా, జాతరకు పోతావా, దర్గాకు పోతావా, కాళ్ళకి చేతులకు తాళ్ళు కట్టుకుంటావా? దేవుడు తెలియదా? అన్నీ తెలుసు ఆయనకి. జీతం ఆయన దగ్గర రెడీగా ఉంది, నువ్వు తీసుకోవటమే. నీ టైంలో నీకు జీతం ఇస్తాడు. సో దేవుడి గురించి మనం 5 పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని బెనవలెంట్, ఓమ్ని పోటెంట్, ఓన్లీ సెయింట్ అండ్ ఓమ్ని లిటరల్. 5 పాయింట్లు మనం మాట్లాడుకున్నాం. ఆయన తత్వాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడి ముగించుకుందాం. ఆయన ప్రూఫ్ ఏంటి? దేవుడు ఉన్నాడు అంటానికి ప్రూఫ్ ఏంటి? ఎక్కడైనా దేవుడిని మనం ప్రూఫ్ చూసావా? ఒకసారి చూద్దాం ప్రూఫ్ ఏంటో. యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము, 763వ పేజీ, 763వ పేజీ, యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. యోనాకి ఎంత కోపం వచ్చిందో. దేవుడు వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళ సువార్త చెప్పని యోనాను పంపిస్తే వాళ్ళు వెనకపోతే సస్తానని దేవుడు చెప్పాడు. సో యోనా అనుకుని అందరూ చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ యోనా అట్లా అనుకుని ఏమనుకున్నాడంటే, నాకు తెలుసు దేవుడా నువ్వు ఈ పని చేస్తావని. చివరి అన్నాడు, నాకు తెలుసు నువ్వు చేస్తావని. ఏం చేస్తాడంటే ఈయన పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే దర్శించుకుపోతాను అన్నాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడు. నువ్వు కీడు చేయకుండా మానేస్తావని నాకు తెలిసే నేను నీ దగ్గర రాకుండా నేను దర్శించుకు ముందుకు పోయాను. ముందుగానే అనే పదం వాడబడింది. యోనాకు అర్థమైపోయిందంట, ఈ దేవుడు ఎట్టాగా మాట్లాడతాడు, చంపుతానంట, చంపడం అని చెప్పేసి ఈయన ముందుగానే దర్శించి వెళ్ళాడట. దేవుని క్యారెక్టర్ని యోనా చెబుతున్నాడు అక్కడ. ఎలాంటి వాడంటే, ఆయన కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానటానని దేవుడు తెలుసంట. దేవుడు ఒకవేళ ఒక వ్యక్తి జీవితము 75 ఏళ్ళు అనుకుంటే, ఆ 75 ఏళ్ళు చాలక దేవుడా నాకు ఇంక ఆయుష్ పెంచమంటే పెంచుతాడా లేదా? పెంచుతాడా లేదా? ఎవరికైనా పెంచారా బైబిల్లో? ఎవరు ఆయుష్ పెరిగింది? హిజ్కియా ఆయుష్ పెరిగింది, లాజరు ఆయుష్ పెరిగింది, ఆయుష్ పెరిగింది. దేవుడు నీ ఆయుష్ పెంచగలడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఎలాంటి దేవుడు? నీ ఆయుష్ పెంచగలడు, కానీ పర్పస్ ఉండాలి. నువ్వు ఊరికే నా ఆయుష్ పెంచు ప్రభా, నేను ఇంక ఇల్లు కట్టుకోవాలంటే కుదరదు. నీ ఇల్లు కట్టుకోవడం కోసం ఆయుష్ పెంచడు ఆయన. నువ్వు ఉండి ఏం చేస్తావో చెప్పు భూమి మీద, నేను ఆయుష్ పెంచుతా. యోనా వెళ్ళేటప్పుడు చెప్పాడు దేవుడు, వాళ్ళందరూ చచ్చిపోతారు, జాగ్రత్త, ప్రకటించమని వాక్యం చెప్పంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యోనా నినివే పట్టణం ఎంతమంది ఉన్నారు? 120,000 మంది ఉన్నారు. 120,000 మంది ఒక్కసారి మారుమనసు పొంది పశ్చాత్తాప ప్రార్థన చేస్తే అందరినీ క్షమించాడు దేవుడు. అందరిని చంపకుండా వదిలేశాడు. అందుకే యోనా కోపం వచ్చింది. నాకు తెలుసు దేవుడు ఇది చేస్తామని అంటాడు ఆయన. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావు, అందుకే నేను రాలేదంటాడు. కాబట్టి దేవుడు ఆయుష్ ఇచ్చి మధ్యలో తప్పు అయిపోయింది ప్రభువును ఒప్పుకుంటే ఆయుష్ పెంచగలడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని తత్వాన్ని, ఒకవేళ నీ ఆయుష్ పెరిగిందంటే దేవుడు నీ యందు ఉన్నాడని నేను తెలుసుకోవచ్చు. నాకు అర్థమైంది దేవుడు నీ యందు ఉన్నాడని. ఈ సంఘం కోసం ఒక పాస్టర్ గారిని పిలిచి, అయ్యగారు దేవుడు నాకు ఈ మందిరం ఇచ్చాడయ్యా, ప్రార్థన చేయమంటే అన్నాడు ఆయన, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా అన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. ఆయనకేం తెలుసు దేవుడు నా యందు ఉన్నాడని? రుజువు చర్చిలో రావటం చూసి అన్నాడు, అయ్యగారు దేవుడు మీకు ఎంత మందిరం ఇచ్చాడంటే దేవుడు మీ ఎందున్నాడంటే, నాలో దేవుడిచ్చిన కార్యం చూసి ఆయన నన్ను చూసి ఆశ్చర్యపడ్డాడు, దేవుడు ఉన్నాడయ్యా అన్నాడు. సో దేవుడు ఎలా కనపడతాడంటే, ప్రూఫ్ ఏంటంటే
కార్యాల్లో, వస్తువుల్లో, మన సంఘం జరిగే సంఘటనలో దేవుడు కనపడతాడు. ఇంకొక మార్గం చూద్దాం. యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు ఎలా కనిపిస్తున్నాడో చూద్దాం. ఆ ఆ ఎస్, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఇచ్చే వరం ఏంటంటే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎటర్నిటీ. ఎటర్నిటీ అంటే అంటే మరణం లేకుండా ఎంతకాలం బతుకుతాం భూమి మీద మనం? అంటే ఈ శరీరం లేనప్పుడు సత్యాన్ని బతికిదేంటి? శరీరం బతకపోతే సత్యాన్ని బతికిదేంటి? ఆ మాట చూద్దాం. 1 కొరింథీ 15:19. 1 కొరింథీ పత్రిక 15:19. మనుషులందరికంటే దౌర్భాగ్యం మనం ఎప్పుడు ఈ జీవితం కోసమే ప్రార్థన చేస్తే. ఒకవేళ నా ఆయుష్ 100 సంవత్సరాలు అనుకుంటే, ప్రభు 100 సంవత్సరాలు కాపాడు ప్రభు అంటే అది దౌర్భాగ్యం అట. 100 ఏంట్రా, నువ్వు ఎక్కడ పరలోకంలో ఇంకా జీవకాలం బతకాలరా, అది కూడా చూసుకో అంటున్నాడు దేవుడు. ఈ జీవితకాలం వరకే కాదు, ఎటర్నిటీ ఉంది నీకు, అక్కడ పరలోకంలో ఉంటావు, నువ్వు అక్కడ చూసుకో, అది చూసుకోమని. ఇక్కడ ఏమంటే ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షిస్తున్న ఎట్లా అలాంటి వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యం. మన ఆయుష్ 70, 100, 1000, 2000 అనుకుందాం. తర్వాత ఏంటి పరిస్థితి అంటే అక్కడ ఉంటాము, దేవుడి దగ్గర ఉంటాం. దాన్ని ఎటర్నిటీ అంటాం, దాన్ని నిత్య జీవం అంటాము. సో దేవుడు నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? దేవుడు చంపుతాను గురించి ఆయుష్ పెంచగలిగిన వాడు, దేవుడు నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు. ఇంకోటి మార్గం చూపించాడు ఆ యోహాను 3:16 ఆయన నమ్ముకుంటే పరలోకం ఇస్తానంటున్నాడు. నిత్య జీవం ఎలా వస్తుందంటే కంక్లూషన్ త్రూ జీసస్, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, ఇంకెక్కడ కూడా భూమి మీద రక్షణ లేదు. ఇది మాత్రం ఖచ్చితం. కొంతమంది అన్యులు ఉంటారు, మేము దేవుడిని నమ్ముకోలేదు, యేసుక్రీస్తుని నమ్ముకోలేదు, కానీ మేము హిందువుని అంటే రాముడిని కృష్ణుని కూడా నమ్మలేదు, నేను పరలోకం వెళ్తానంటాడు. నో ఛాన్స్. నువ్వు రాముడిని కృష్ణుని నమ్ముకోపోతే అది నీ ఇష్టం, కానీ యేసుక్రీస్తుని మాత్రము నమ్మి తీరాల్సిందే. మన చర్చిలో బాప్తిజం పొందిన కుర్రాడు ఉన్నాడు, ప్రసాద్, ఆనంద్ కుమార్ తమ్ముడు. ఇప్పుడు చర్చికి రావట్లా. ఏమిరా అంటే చర్చిలో ఉంటాడా దేవుడు, నా గుండెలో లేడా అంటున్నాడట. చర్చిలోనే ఉంటాడా, గుండెలో లేడా? వాళ్ళు కూడా పరలోకం రారు. అంటే చర్చికి వస్తే ఏమైంది? ఏంటి చర్చిలో బెనిఫిట్ ఏంటంటే పరిశుద్ధుల సహవాసము. పాస్టర్ గారు చెబుతాడు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. పాస్టర్ గారు చెప్పబోతే నీకు తెలియదా? నీకు తెలియదు. ఎందుకు తెలియదంటే పాస్టర్ గారు దేవుడి ద్వారా చెప్తాడు, నువ్వు తెలుసుకోవాలి అంతే తప్ప నువ్వు చదివితే ఏమొచ్చింది? నీ బుకిష్ నాలెడ్జ్ వచ్చింది. అంటే దైవతత్వం రాదు, పుస్తకంలో సమాచారం నీకు వచ్చింది. బుకిష్ నాలెడ్జ్ వేరు, దైవ స్వభావం వేరు. ఆ రెండు కావాలంటే చర్చకు వచ్చి తీరాల్సిందే, దేవుడు చెప్పింది వినాల్సిందే. ఆ విధంగా మన బ్రతుకులు మార్చుకోవాల్సిందే. అది క్రైస్తవ సిద్ధాంతము. హిందువులు అడిగేది ఏంటంటే మేము చర్చికి రాకపోయినా మేము పరలోకం వెళ్తాము. నో క్వశ్చన్ ఎట్ ఆల్. అలాగే మనలో చాలామంది విశ్వాసులు కూడా చర్చికి రాకపోయినా ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే చర్చికి రాకపోవటం తప్పు అని ఒప్పుకోకుండా దాన్ని డామినేట్ చేస్తూ ఏం చర్చికి రాకపోతే ఏమైందంట అంటారు. వాడికి ఈ వాక్యం చెప్పాలి, పిచ్చివాడా, పరలోకం రావాలంటే యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు లేకుండా. ఆ మాట యోహాను సువార్త 3:16 ఆ మాట ఉంది. యోహాను 3:16 ఆ మాట మనం చూస్తున్నాం. ఎస్, అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచాలి. అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు అంటే యేసుక్రీస్తే. ఆయన విశ్వాసం ఉంచితే వాడు ఎప్పటికీ నశింపక నిత్య జీవము పొందుతాడు. ఈ మాట కాదు, ఆయన పుట్టినప్పుడు ఇంకో మాట కూడా దూతలు చెప్పారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానం ఎవరికి?
అంతే. ఆయనకి ఎవరైతే ఇష్టంగా ప్రవర్తిస్తారో వాళ్ళకే సమాధానం. ఆయనకి ఇష్టం లేని వాళ్ళకి, అంటే ఆయనకి ఇష్టం వచ్చిన ప్రవర్తించిన వాళ్ళకి సమాధానం ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. భూమి మీద పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉంటుందంటే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి మాత్రమే. ఆ మాట బైబిల్లో క్లియర్గా ఉంది. ఆయనకి ఇష్టమైన వారికి మాత్రం భూమి మీద సమాధానం ఉంటుంది. కానీ రక్షణ అందరికీ ఉంది. అంటే పరలోకం పోవచ్చు, కానీ ప్రార్థన చేస్తే పరలోకం పోవచ్చు. ప్రార్థన చేయకుండా పరలోకం పోవడానికి నో, దేవుడు ఛాన్స్ ఇవ్వట్లా. పరలోకం ఉంది, నీకు కూడా ఉంది, నీకు కూడా ఉంది. కానీ ఎవరు వెళ్తారంటే ఎవరైతే యాక్సెప్ట్ చేసి ప్రభువా నేను వస్తానంటే రా, గేట్ ఉంది, వెళ్తానంటే వెళ్ళు, నేను రానంటే ఉండు ఇక్కడే, అది నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్, కానీ ఎటర్నిటీ ఈజ్ దేర్. దేవుడు ద్వారమైనడు, యేసుక్రీస్తు ద్వారము, నేనే మార్గమును, నా ద్వారానే పోవాలి. ఎవడైనా సరే ఆయన ద్వారానే పోవాలి. ఇంకొక 3వ పాయింట్ చూద్దాం. 1 యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను 1:10. చాలు, మనలో పాపము లేదు. చాలామంది అనుకుంటారు నేనేం పాపం చేయలేదు అనుకుంటారు. చాలామంది, అంటే కొంతమంది అంటే తప్పు చేయకుండా జీవించిన కొన్ని కుటుంబాలు ఉంటాయి. తప్పు చేయరు పాపం, వాళ్ళు దొంగతనం చేయరు, అబద్ధం ఆడరు, చాలా పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ ఉంటారు. ఒక సిస్టర్ అన్నారు నేను సేఫ్ జోన్లో ఉన్నానులే అంది ఒకప్పుడు, అంటే అవేం చేయలేదు కాబట్టి. కానీ దేవుడి మాట వినకపోతే అది పాపమే. దేవుడి మాట అంటే ఏంటి? పరిశుద్ధుల సహవాసం. చర్చికి రాకపోతే కూడా పాపమే. చర్చికి రాకపోతే పాపం కాబట్టి ఆ పాపాన్ని మనం కట్ చేసుకోవాలంటే దేవుని ద్వారానే లోకానికి ప్రవేశించాలి. ఇదంతా కూడా మన ప్రూఫ్. దేవుడు ఉన్నాడంటే ప్రూఫ్. ఒకవేళ నువ్వు చర్చికి రాకపోతే ఏమవుతుంది? ఒక మాట ఏమవుతుంది? నేను మళ్ళీ భోంచేస్తాను, మళ్ళీ నిద్రపోతాను, చర్చికి ఎందుకు రావాలి? చర్చికి వస్తే దేవుని మాటలు వింటే దేవుడు నీకు భవిష్యత్తు చెబుతాడు, రేపేం జరిగిద్దో చెబుతాడు. అప్పుడు నీకు అర్థమయ్యి రేపు ఆ తప్పు చేయకుండా కాపాడుకోవచ్చు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, విజయవాడ ప్రక్కన నిడమానూరు, ఆ ఊరు నిడమానూరులో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చాలా భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓ రోజు ఆయన దేవుడు కనపడి నీకు రేపు యాక్సిడెంట్ అయిపోయింది అన్నాడంట. చచ్చిపోతావు అన్నాడంట, రేపు యాక్సిడెంట్ నీకు. ఈయన ఆలోచన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే తీసుకో, కానీ సంఘం ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళని నడిపించాలి, నేను ఉండాలంటే నన్ను ఉంచు, లేదు నా తర్వాత ఎవరైనా వస్తారంటే నన్ను తీసుకో అని ప్రార్థన చేసి పడుకున్నాడు. ఆ రేపు వచ్చింది, ఆ యాక్సిడెంట్ గడియ వచ్చింది, ఎదురుగా లారీ గుద్దేసింది. ఈయన బండి మీద పోతున్నాడు, ఎదురుగా లారీ గుద్దేసింది, గాల్లో తేలాడు. చావటం పెద్ద సమస్య కాదు. కింద పడేటప్పుడు గడ్డి మోపు ఉన్న లారీ అడ్డం వచ్చింది, గడ్డి మీద పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పగలడు, రక్షించగలడు. ఎందుకంటే ముందు చెప్పాడు దేవుడు నీకు యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతావంటే వద్దు ప్రభు సంఘం ఉందని అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను కాపాడాడు. కాపాడటం వల్ల ఏమైంది? ఆ సంఘం బాగా డెవలప్ అయింది. అప్పుడు అన్నాడు, ప్రభువా ఇంతకాలం నేను సంఘం కోసం బ్రతికాను, ఇక నీ కోసం బ్రతుకుతా అన్నాడు. అతనిలో మార్పు వచ్చేసింది. ఎంత వచ్చేసిందంటే ఎంతకాలం నేను సంఘం కోసం ఎందుకు సంఘం కట్టాలి, దేవుడు సేవ చేయాలనుకున్నాను, ఇక నాకు సేవ వద్దు ప్రభు, నువ్వు ఉంటే చాలు, నీ కోసం చేస్తానయ్యా సేవ. యాటిట్యూడ్లో మార్పు వచ్చింది, ఆలోచనలో మార్పు వస్తుంది, విధానాల్లో మార్పు వస్తుంది, ఉద్దేశాల్లో మార్పు వస్తుంది, నడవడికలో మార్పు వస్తుంది. అందుకే చర్చికి రావాలి. లేకపోతే ఏముంది? నువ్వు ఉన్నావు, మనుషులు ఉన్నారు, నువ్వున్నావు, హిందువులు ఉన్నారు, నువ్వున్నావు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, నువ్వు ఉన్నావు. నువ్వు నిన్ను దేవుడు అలా చోట్ల నిన్ను సపరేట్గా చూస్తున్నాడంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండి తినాలి. లాస్ట్ మాట మనం మాట్లాడుకు ముగించుకుందాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. యోవేలు గ్రంథము 2:28, 754 పేజీ, 754, 754 పేజీ, 754 పేజీలో యోవేలు గ్రంథము 2:28 చూద్దాం. ఎస్, ఇది ఉంది మన సంఘంలో, ఇది ఉంది
మన సంఘంలో శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయిన వెంటనే, వాక్యం చెప్పిన వెంటనే ప్రేయర్ చేసుకోమని చెప్పినప్పుడు ప్రేయర్ అయిపోయిన వెంటనే మన వాళ్ళు చెప్తారు, అయ్యగారు నాకు ఈ దర్శనం వచ్చింది, అయ్యగారు నాకు ఈ కళ వచ్చిందని చెప్తారు. మన బిడ్డలు కళలు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, అయ్యగారు నాకు ఈ కళ వచ్చింది అని అర్థం అడుగుతుంటారు నన్ను. అంటే అర్థం ఏంటి? కళలు కంటాం దేవుడిచ్చిన వరము, దర్శనములు కంటాం దేవుడిచ్చిన వరము. బైబిల్లో హబేలు గ్రంథం అప్పుడే చెప్పాడు, ఏమంటే నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనుల మీద అంటే అందరి మీద, హిందువులైనా క్రిస్టియన్స్ అయినా నాన్ క్రిస్టియన్స్ అయినా ఎవరి మీద సరే నేను ఆత్మ కుమ్మరిస్తాను. అప్పుడు ఏమైందంటే మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ప్రవచనాలు చెప్తారట. మనం ఎవరన్నా మనలో ప్రవచనం చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను ప్రవచనం చెప్పాలి అని ఎవరన్నా అనుకున్నారా? ఇప్పుడు అనుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడా నేను ప్రవచనం చెప్పాలని అనుకో, ఆల్రెడీ ఆ వరం ఉంది నీకు, ఆల్రెడీ దేవుడు ఆత్మ కుమ్మరించాడు, నీకు ఉంది. దాన్ని ప్రాపర్ యూటిలైజేషన్ కావాలి, వాడుకోవాలి, దాన్ని ప్రకటించాలి. ఎస్ నేను ప్రకటిస్తాను ప్రభు, నాకు కావాలంటే దేవుడు ఆ వరం అంటే సిద్ధంగా ఉన్నాడు, నీకు ఆల్రెడీ ఇవ్వబడింది అంటున్నాడు ఇక్కడ. మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు. తర్వాత మీ ముసలివారు కలలు కంటారు. ముసలివాళ్ళు కలలు కంటుంటారట. నేనైతే కలగలేదు ఇప్పటికీ, నేను ముసలివాడు కాదేమో కదా. సో ముసలి వాళ్ళు కలలు కంటారంటే అంటే వాళ్ళ మైండ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి, వేరే వేరే అవకాశన్స్ ఏమి ఉండవు కాబట్టి కళలు బాగానే కంటుంటారు. తర్వాత యవ్వనులు దర్శనం చూస్తారు. మన యూత్ ఎవరు దర్శనం చూసినట్టు కనపడదు నాకు ఇంతవరకు. యూత్ ఉన్నారు కానీ దర్శనాలు లేవు వాళ్ళకి. నాకు నిదర్శనం ఎవరు మాట్లాడలేదు. సో దర్శనం యూత్ క్వాలిటీస్ చెప్తున్నాడు. యూత్ దర్శనం ఏంటంటే దర్శనాలు చూడాలి. ముసలి వాళ్ళు ఏం చేయాలి? కళలు కనాలి. మరి ఆడపిల్లలు మగపిల్లలు ఏం చేయాలంటే ప్రవచనాలు చెప్పాలి. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వరాలు ఆల్రెడీ ఉన్నాయి, వాడుకోండి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. సో దేవుడు ఉన్నాడు అంటానికి ప్రూఫ్ మనం 5 విషయాలు మాట్లాడుకున్నాం. 1, ఆయన ఆయుష్ పెంచగలడు. 2, ఆయన పరలోకం ఇవ్వగలడు. 3, ఆయన మన పాపాలకు లెక్క ఆల్రెడీ పెట్టుకున్నాడు, పనిష్మెంటు ఇవ్వగలడు. తర్వాత పాప క్షమాపణ ఇవ్వగలడు. తర్వాత ఆయనకి మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఆత్మ కుమ్మరించి మనకు రకరకాల వరాలు ఇవ్వగలడు. ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువులు. ఇంకా చాలా ఉన్నాయి. టైం ఇప్పటికే గంట దాటింది, మనం ముగించుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి. కొద్ది నిమిషాలు మనమందరం కూడా మన శిరస్సు వంచి ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు అంటే ఎవరు? దేవుణ్ణి ఎలా ఫీల్ అవ్వాలి? దేవుడు క్వాలిటీస్ ఏమిటి? దేవుణ్ణి ఎలా అనుభవించాలి? దేవతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీ జీవన విధానం ఎలా మార్చుకోవాలి? దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఒకసారి సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నావు? దేవుడి దగ్గర ఉన్నావా లేవా చూసుకో. నీ మనుగడ ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉందా లేదా? నీ ఉద్దేశాలు ఎక్కడ ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయా లేవా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేదంటే దేవుడిని అడుగు. ఇప్పుడు నీ దేవుడికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బిడ్డల కళలు కనాలి, మీ పెద్దల కళలు కనాలి, మీ బిడ్డల ప్రవచనాలు చెప్పాలి, మీ యూత్ దర్శనాలు చూడాలి. అలా ఉండలేదంటే దేవుని మాటలు మనకు లేవని, దేవుని మార్గంలో మనం లేవని తెలుసుకొని మనల్ని మనం దిద్దుకుందాం, ప్రార్థన చేసుకుందాం.